చెక్ అన్న అన్న ఇక్కడ మైక్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్న ఆయనకైనా చిన్నవాడిని గురు లైఫ్లో అన్న పెద్ద పెద్ద మాటలు లైఫ్లో ఉన్నా. అవును. నాకంటే తర్వాత పుట్టేవన్నా నువ్వు? అవును డెఫినెట్గా. ఓకే, తర్వాత మీ మదర్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ ప్లీజ్. సో ఆల్రెడీ బాలయ్య బాబు గారిది తమన్ గారిది కాంబినేషన్ తెలుసు. సో ఈ సినిమాకి ఏంటంటే మోర్ దెన్ సాంగ్స్, అంటే ఈక్వల్గా సాంగ్స్తో పాటు నాకు కావాల్సింది విపరీతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్. బాలయ్య బాబు గారి మీద మేము తీసిన విజువల్స్ అయి ఉండొచ్చు, మేము ఖర్చు పెట్టిన లొకేషన్ సెట్స్ అయి ఉండొచ్చు, సాలిడ్ ఒక ఇంగ్లీష్ బీజిఎమ్స్ ఏదో ఉండాలి. ఎక్కడో తమిళ సినిమాలు చూసి మనం వాళ్ళ రిఫరెన్స్లు మనం వింటున్నామే, మనవి కూడా రిఫరెన్స్లు అవ్వాలి కదా, మన సినిమా ఎందుకు అవ్వకూడదని తమన్ గారిని కలిసాం. సో తమన్ గారు నిజంగా చెప్తున్నాను, ఇందాక నేను బాలబాబు గారు అదే మాట్లాడుకుంటున్నాం, స్పీకర్ అంత పెద్ద స్పీకర్ నేల మీద పడింది. సో థియేటర్లలో జాగ్రత్త, స్పీకర్ల కింద కూర్చున్నోళ్ళు జాగ్రత్త, మేమైతే బాధ్యతలం కాదు. అంత బెస్ట్ ఇచ్చామన్నా. అండ్ యుగేంద్ర గారు అదే చెప్తున్నాను కదా, ఒక సైన్యంగా మన బాలబాబు గారు అందంగా చూపించాలి, బెస్ట్ ఇవ్వాలని వెళ్తాను. నాతో పాటు వచ్చిన సైన్యంలో యుగేంద్ర గారు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. శాండ్ స్టామ్ అది క్రియేట్ చేయటం, ఒక జనరల్గా యానిమల్స్ జోలికి, ఫైర్ జోలికి, వాటర్ జోలికి వెళ్ళకూడదు సినిమాలో. చాలా కష్టమైన క్రాఫ్ట్స్ అవి, ఎగ్జాక్ట్గా మనం అచీవ్ చేయలేకపోతే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా చూస్తున్నాం, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ దాని మీద పడిపోతారు. అలాంటిది యుగేంద్ర గారు ది బెస్ట్ ఇచ్చారు. యుగేంద్రజీ, నేను ఎందుకు ఇందాక మీరు మాట అన్నారు, బాబీ చాలా స్పేస్ ఇస్తున్నాడు కెమెరామ్యాన్కి,